వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కరీంనగర్ జిల్లాలోనే అత్యధిక ఆదాయాన్ని సాధించే గంగాధర సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కనీస వసతులు కరువయ్యాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన ఇరుకైన భవనంలో నిత్యం రిజిస్ట్రేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో కార్యాలయానికి ప్రతిరోజు వందల్లో వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం కూర్చోవడానికి కూడా కుర్చీలు, తాగునీటి వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో సింఫోనీ హోమ్స్ కమ్యూనిటీలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొజ్జగణపయ్యకు ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గణనాథుని దయ అందరిపై ఉండాలని అన్నారు. ఫార్మా కంపెనీ బాధితులకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అన్నారు. దుద్యాల మండలంలో హకీంపేట్, పోలేపల్లి, లగచర్ల, అర్బితాండ, పులిచర్లకుంట, తాండా గ్రామాలలో ఫార్మా కంపెనీ వేయడం ద్వారా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, కాలుష్యంతో ప్రజలు అనారోగ్యాలకు గురై ఇబ్బందులు పాలవుతున్నారని తెలియజేశారు. ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల పక్షాన నిలుస్తామని అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిధిలోని ముందరి తాండాలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం బోరు వేయించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ జయంతి శంకర్ నాయక్ మాట్లాడుతూ బోరులో నీరు పుష్కలంగా రావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. వరంగల్ నిజామాబాద్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న 2 వరుసల రహదారి విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మానకొండూరు మండల కేంద్రంతో పాటు సదాశివపల్లి, గట్టుదుద్దేనపల్లి తదితర గ్రామాల్లో అవసరమైన చోట్ల కల్వర్టులు, బ్రిడ్జిలు తదితర నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. రహదారి విస్తరణ పనులు పూర్తయితే మండలం పరంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 19న మిలాదున్ నబీ నిర్వహించాలని శాంతి కమిటీ ముస్లిం మత పెద్దలు నిర్ణయించారని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ వెల్లడించారు. ఎల్బీ నగర్ లో పోలీస్ అధికారులు, ముస్లిం మత పెద్దలు శాంతి కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 16న మిలాదున్ నబీ ఉత్సవాలు నిర్వహించాల్సి ఉండగా అదే రోజు గణేష్ నిమజ్జనం ఉన్నందున 19న నిర్వహించేందుకు పెద్దలందరూ అంగీకరించారని పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో గౌడ కౌండిన్య యూత్ ఆధ్వర్యంలో ఈత చెట్టుపై వినాయకుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అర్చకులు విద్యాసాగర్ శర్మ మాట్లాడుతూ 14వ వార్షికోత్సవం సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను వినూత్నంగా జరపాలని సంకల్పంతో పర్యావరణానికి అనుగుణంగా గౌడ కులవృత్తి కనబడే విధంగా ఈత చెట్టు ఎక్కుతున్న వినాయకుడి విగ్రహ రూపాన్ని ఏర్పాటు చేశారు. బీహార్లోని గయలో పెను ప్రమాదం తప్పింది. వజీర్గంజ్ స్టేషన్, కోల్హానా హాల్ట్ మధ్య రఘునాథ్పూర్ గ్రామ సమీపంలో రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. లోక్ పైలట్ రైలు ఇంజన్తో లూప్ లైన్ నుంచి గయా జంక్షన్ వైపు వెళ్తున్నాడు. ఆ సమయంలో రైలు ఇంజన్ అదుపు తప్పి పొలాల్లోకి వెళ్ళింది. రైలు ఇంజన్ కి బోగీలు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. ఈ ప్రమాదం నుంచి లోకో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. వినాయక నిమజ్జనం సందర్భంగా మానకొండూరు చెరువుని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. నిమజ్జనంకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్, మున్సిపల్ అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. శోభయాత్ర సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు నిమజ్జనం జరిగే ప్రదేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. దేశంలో పలు ప్రాంతాల్లో సేవలందించే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు టాటానగర్, పాట్నా, బ్రహ్మపూర్, టాటానగర్, రూర్కెలా, హౌరా, డియోగర్, వారణాసి, బాగల్పూర్, హౌరా, గయా, హౌరా వంటి 6 కొత్త మార్గాల్లో సేవలు అందించనున్నాయి. 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిత్యం 120 ట్రిప్పులతో వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.